వరుస ఓటములతో సతమతం అయిన బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు పోరాడుతోంది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది విరాట్ సేన. 203 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన పంజాబ్ 7 వికెట్లు కోల్పోయి 185 పరుగులే చేసి ఓటమి పాలైంది. ఇవాళ ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్కతాతో రాజస్థాన్ తలపడనుంది. పంజాబ్ కింగ్స్ ను బెంగళూరు ఛాలెంజర్స్ మట్టి కరిపించారు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ల్లో ఘోరంగా ఫెయిల్ అయిన బెంగళూరు ఇప్పుడిప్పుడే గాడిన పడి విజయాలను సాధిస్తుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు పరుగుల వరద పారించింది. ఏకంగా 201 రన్స్ చేసింది. భారీ టార్గెట్ చేజింగ్ను ధాటిగా ప్రారంభించిన పంజాబ్ 3 ఓవర్లలోనే 42 పరుగులు రాబట్టింది. అయితే 10 బంతుల్లో 23 పరుగులు చేసిన క్రిస్ గేల్ను ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్తో రాహుల్ మంచి పార్ట్నర్షిప్ అందించాడు. 59 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత మయాంక్ 35 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. ఆ వెంటనే 42 పరుగులు చేసిన రాహుల్ కూడా అవుట్ అవడంతో పంజాబ్ పనైపోయిందని అనుకున్నారంతా. అయితే డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్ కలిసి అద్భుతంగా పోరాడారు. 8 ఓవర్లలో 68 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ తర్వాత ఒకే ఓవర్లో ఈ ఇద్దరిని అవుట్ చేసి పంజాబ్కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు నవదీప్ సైని. ఆఖరి ఓవర్లో విజయానికి 26 పరుగులు కావలసిన దశలో అశ్విన్ మొదటి బంతికే సిక్సర్ బాదాడు. అయితే ఆ తర్వాత బంతికి అశ్విన్ను అవుట్ చేశాడు ఉమేష్ యాదవ్. దాంతో ఆఖరి ఓవర్లో 9 పరుగులే రాబట్టగలిగింది పంజాబ్ కింగ్స్ 11. ఉమేష్ యాదవ్కు 3 వికెట్లు దక్కగా నవదీప్ సైనికి 2, మొయిన్ అలీ, స్టోయినిస్లకు చెరో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, పార్థివ్ పటేల్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో 3 ఓవర్లలోనే 35 పరుగులు రాబట్టింది. అయితే 4వ ఓవర్ మొదటి బంతికే విరాట్ కోహ్లీని 13 రన్స్ దగ్గర అవుట్ చేసిన షమి ఆర్సీబీకి మొదటి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత 24 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన పార్థివ్ పటేల్ను అశ్విన్ అవుట్ చేయగా మొయిన్ అలీ 4 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఏబీ డివిలియర్స్, మార్కస్ స్టోయినిస్ కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. 44 బంతుల్లో డివిలియర్స్ 82 పరుగులు చేయగా 34 బంతుల్లో మార్కస్ స్టోయినిస్ 46 పరుగులు చేశాడు. 5వ వికెట్కు రికార్డు స్థాయిలో 66 బంతుల్లో 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇవాళ రాత్రి 8 గంటలకు ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్కతాతో రాజస్థాన్ తలపడనుంది.